నమస్తే వెల్కమ్ టు బిజ్బజ్ గడిచిన 2-3 నెలల నుంచి కూడా మార్కెట్స్ కాస్త డౌన్ ట్రెండ్ లో కనిపించిన పరిస్థితిని గమనించవచ్చు. కాస్త వాలటైల్ గా ఎప్పుడో ఒకప్పుడు కొంచెం స్పర్ట్ అలా వచ్చినా కూడా మళ్ళీ అమ్మకాల ఒత్తిడి అనేది చూస్తూనే ఉన్నాము. అయితే ఈ 2 రోజుల్లో మాత్రం ఒక 2 రోజుల నుంచి కాస్త మార్కెట్ కొద్దిగా పుంజుకుంటూ అన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది రికవరీ మోడ్ని సూచిస్తోందా లేకపోతే లాంగ్ టర్మ్లో ఇంకా కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఇట్లాంటి విషయాలను ఈరోజు మనం బిజ్బజ్లో తెలుసుకుందాం. దాంతో పాటుగానే ఎవరికైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా బిజ్బజ్లో వాటికి సంబంధించిన అనుమానాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనకు మార్కెట్ స్థితిగతుల్ని వాటిలో ఉన్న లోటుపాట్లకు సంబంధించి కావచ్చు లేకపోతే పెట్టుబడి సలహాలను ఇవ్వడానికి మనతో ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీ రామచంద్రమూర్తి గారు. హలో సార్, నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. రామచంద్రమూర్తి గారు అనలిస్ట్, ఆయన మీకు సంబంధించిన సలహాలు కూడా ఇవ్వగలుగుతారు. ఎవరైనా సరే వీక్షకుల నుంచి పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఏదైనా ఒక షేర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ షేర్లో పెట్టుబడి పెట్టచ్చా వద్దా, లేకపోతే ఆల్రెడీ పెట్టుబడి పెట్టినట్లయితే అందులో కొనసాగించవచ్చా, విత్డ్రా చేయాలా, ఇట్లాంటి విషయాన్ని కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. వాటికి సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసినట్లయితే మీరు శ్రీరామచంద్రమూర్తి గారి ద్వారా మీరు మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఏ విధంగా ఉందండి మార్కెట్? కొద్దిగా వాలటైల్ పరిస్థితి అనడానికి కూడా లేదేమో, డౌన్ ట్రెండే ఉంది లాంగ్ టర్మ్లో, అంటే కొద్దిగా మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ అనుకున్నట్లు. అయితే ఈ 2-3 రోజులు అయితే కాస్త కరెక్షన్గా ఉంది, పాజిటివ్గా ఉంది. ఇదేంటి జస్ట్ ఒక అమ్మకానికి అవకాశం కిందనే చూసుకోవాలా లేకపోతే పెట్టుబడులు మొదలు పెట్టచ్చా, ఏమంటారు మీరు? యాక్చువల్గా అంటే ఇంటర్నేషనల్గా ఒకసారి మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు హమాస్ తర్వాత ఈ గాజా వీళ్ళకి శాంతి ఒప్పందం కుదిరింది, ఇజ్రాయెల్ హమాస్కి. సో దాంతో ఏమవుతుందంటే కొంచెం వరల్డ్ అంతా కూడా రిలీఫ్ అనేది ఉంది. సో అన్సర్టనిటీ తగ్గటం అనేది స్టార్ట్ అయింది. అలాగే రేపు 20th ట్రంప్ గారు యుఎస్లో ప్రెసిడెంట్గా అవుతారు, 47th ప్రెసిడెంట్. సో ఇలాంటి వాటిలో ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా కొత్త పాలసీస్, కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. దీని ఇంపాక్ట్ అన్ని కంట్రీస్ మీద ఉంటుంది. అలాగే ఇండియన్ మార్కెట్లో కూడా మెయిన్ ఇండియన్ మార్కెట్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ ఎఫ్ఐఎస్ సెల్ బాగా పుల్ బ్యాక్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే దీనివల్ల ఇప్పుడు నిఫ్టీ కనుక మనం చూసుకుంటే 23,200 మేజర్ సపోర్ట్ తీసుకుంది. నిన్న కొంచెం ర్యాలీ వచ్చింది. ఇవాళ మార్కెట్స్ మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, జస్ట్ ఒక ఫ్లాట్ మోడ్లో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 49,500 49,300 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి సో కొంచెం ఇక్కడ పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే విపరీతమైన ఫాల్ అయితే ఆగినట్టు కనపడుతుంది. సో ఫాల్ అయితే ఆగింది. సో అలాంటి టైంలో ఇప్పుడు కొంచెం పెట్టుబడులు పెట్టుకొని ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి, స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్. ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైనా కరెక్షన్స్ వచ్చినా లేకపోతే ఇప్పుడున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఏదనుకుంటున్నారు టెక్నికల్గా కావచ్చు మీ అనాలిసిస్ ప్రకారం? నిఫ్టీ అయితే ఇది 23,300 23,150 అది మేజర్గా సపోర్ట్ మొన్న వచ్చింది చూడండి, అదే సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ అయితే 48,200 మేజర్ సపోర్ట్ వచ్చింది. సో ఆ రెండు మేజర్గా సపోర్టు. సెన్సెక్స్ తీసుకుంటే అది 75,000 మేజర్ సపోర్ట్ వచ్చింది. సో మేజర్గా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అలాగే రిజల్ట్స్ అన్ని కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. రిలయన్స్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, అలాగే యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్ వచ్చింది. నిన్న టీసీఎస్ మంచి పాజిటివ్, ఇన్ఫోసిస్ బాగా పాజిటివ్ వచ్చాయి. సో మెయిన్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఐటీలో కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది మీరు చెప్పినట్లుగా. ఇది డాలర్ వాల్యూ పెరగడము, ఇది కూడా ఏమన్నా రీజన్ ఉంటుందా వీటిలో పాజిటివ్గా ఉండడానికి? ఐటీ స్టాక్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ చేసుకోవచ్చా? అవునండి, ఇప్పుడు డాలర్ ఈ క్వార్టర్లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లాస్ట్ క్వార్టర్ డాలర్కి ఇప్పటికీ కొంచెం తేడా వచ్చింది. కాబట్టి ఈ ఐటీ కొంచెం ఇప్పుడు లాస్ట్ రిజల్ట్స్ బాగుండి ఈ డాలర్ తగ్గటం అనేది ఎక్స్పోర్ట్స్కి బెనిఫిట్ అవటం కాబట్టి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. రైట్ అండి. అయితే కొద్దిగా కొన్ని మనం రెగ్యులర్గా చూసే షేర్లు ఉంటాయి, ఎక్కువ మంది ప్రేక్షకులు కావచ్చు వీళ్ళు లేకపోతే ఇన్వెస్టర్లు వాటి గురించి చూస్తూ ఉంటారు. ఈ షేర్ని మనం కనుక డిస్కస్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది లేకపోతే ఎక్కువ మంది దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారన్నట్లుగా. అందులో ఒకటి ఇందాక మీరు చెప్పినట్లు పాజిటివ్గా వచ్చే రిజల్ట్స్ అని చెప్పడం కానీ ఇట్లాంటివి. యాక్సిస్ బ్యాంక్ ఏ విధంగా ఉందండి ఇప్పుడు? యాక్సిస్ బ్యాంక్ నిన్న రిజల్ట్ ఇచ్చిందంటే బాగానే ఉంది. అయితే మార్జిన్ స్లిప్పేజ్ కొంచెం ఎక్కువ వచ్చింది అంటున్నారు. ఇది 1038 ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడు నిన్న లాస్ట్ టైం లో వచ్చి 1015 ఆ రేంజ్ మేజర్ సపోర్టు. సో అయితే ఇక్కడ నుంచి కొంచెం మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాంకు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రిజల్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి దీనికి. సో ఇవాళ ఎఫెక్ట్ పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. అయితే షార్ట్ టర్మ్ బెటర్ అంటారా, లాంగ్ టర్మ్ బెటరా? రెండు బాగానే ఉన్నాయండి.
ప్రెసెంట్ షార్ట్ టర్మ్ తీసుకోండి. ఇప్పుడు 1070 అబవ్ ఉంటే ఇక బాగా నిలబడుతుంది ఇది. 1050 ఇప్పుడు 1050 40 ఆ రేంజ్లో ఉంది. 75 దాటిందంటే మాత్రం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది, సో హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఇంకొకటి ఈ అదానీ షేర్ల గురించి మనము ఇప్పటివరకు చూసాం కదా, కొద్దిగా కొన్ని రోజుల క్రితం వరకు వాలటైల్గా ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయినట్లుగా కనిపిస్తున్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయండి? అదానీ పోర్ట్స్ విషయాన్ని హ్యాండిల్ చేద్దాం ఒకసారి. అదానీ పోర్ట్స్ హిండెన్బర్గ్ క్లోజ్ అయింది కాబట్టి ఇది కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం చార్ట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అదానీ పోర్ట్స్ వచ్చి 1150 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు లో వచ్చి 1070 ఆ రేంజ్కి వచ్చింది. సో హై తీసుకుంటే ఆల్ టైమ్ హై వచ్చి 1600 దాకా వచ్చింది. కాబట్టి ఇప్పుడు పాజిటివ్గానే ఉంది చార్ట్. రైట్ అండి. కాలర్ ఒక ఆయన ఆల్రెడీ మనకు వెయిట్ చేస్తున్నారు, తీసుకుందామండి. రవి గారు కామారెడ్డి నుంచి. రవి గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంటి డౌట్ అండి? 2 విషయాలు సార్. చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ ప్రజెంట్ రేట్ లో ఎంటర్ కావచ్చా? ఒకటి ఫండమెంటల్స్ ముంగట ఎలా పెరగబోతోంది అంటే 1.5 years వ్యూతో. సెకండ్ వన్, షుగర్ స్టాక్స్ తీసుకొని హోల్డ్ చేసుకోవచ్చా 6 months వరకు? అది ముంగట పెరిగే అవకాశం ఉందా? అందులో రేణుకా షుగర్ తీసుకోవచ్చా? ఎన్సీసీ వచ్చేసరి ఇది ఆల్ టైమ్ హై వచ్చి 355 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 243, 245 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది బాగా తగ్గింది. చార్ట్స్ అయితే మేజర్ సపోర్ట్స్ దగ్గర ఉంది, వీక్లీ చార్ట్స్. సో ఇక్కడ బై చేసుకోండి. అయితే ఏంటంటే మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇది 200 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ఉండండి. టార్గెట్స్ బాగానే ఉన్నాయి. 1 year టార్గెట్ అయితే 350 మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎన్సీసీ బాగానే ఉంది. సో రేణుకా షుగర్ వచ్చి షుగర్ స్టాక్స్కి కొంచెం పాజిటివ్ న్యూస్ ఉందండి. సో అది ఆల్రెడీ మనకి డిస్కస్ అవుతుంది. రేణుకా షుగర్ వచ్చి ఇప్పుడు 38 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా బాగా పీక్ హై వచ్చి 66 ఆ రేంజ్ దాకా వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు 38 ఆ రేంజ్ ఉంది. కాబట్టి ఇది వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ కూడా బాగానే ఉంది. సో బయింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది రేణుకా షుగర్స్. రైట్ అండి. ఇది అరబిందో ఫార్మా ఏ విధంగా ఉందండి? అరబిందో వచ్చి ఆరో ఫార్మా కూడా అంతకుముందు హై వచ్చి 1600 ఆ రేంజ్ ఉంది సార్. ఇప్పుడు 1130, 1150 ఆ రేంజ్ వచ్చింది. దాదాపు 500 పాయింట్స్ డౌన్ అయింది. సో వీక్లీ చార్ట్స్ కూడా ఇంకా సపోర్ట్స్ దగ్గర ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 1150 ఆ రేంజ్ మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఉంది. దాదాపు లాస్ట్ మంత్ నుంచి చూస్తే 1350 నుంచి ఇప్పుడు 1150, దాదాపు 200 పాయింట్స్ తగ్గింది. సో మేజర్ సపోర్ట్స్ దగ్గర ఇది ఉంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడ చేసుకోవచ్చు, పాయింట్ బాగానే ఉంది. రైట్ అండి. అదానిలో వాళ్ళకి ఇంకొక మేజర్ అస్త్రం లేకపోతే వాళ్ళ అమ్ముల బదులు పెద్దది పోర్ట్స్ అండి. చాలా డెవలప్మెంట్స్ కూడా ఉంటున్నాయి. వాళ్ళు వేరే కొత్త పోర్ట్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఉండే అవకాశం ఉందండి. అదే అదాని పోర్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. అదాని ఎంటర్టైన్మెంట్ మేజర్గా చూసుకుంటే పవర్ అడగబోయా. అదాని పవర్, ఓకే. అదాని పవర్ సెక్టర్ చాలా బాగా పెరుగుతుందండి. సో అంతకుముందు ఇప్పుడు ఇది 750 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 500కి వచ్చింది. లాస్ట్ 1 week నుంచి 450 మేజర్ లో లెవెల్లో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. సో చార్ట్స్ బాగానే ఉన్నాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఎంటర్టైన్మెంట్ అండి. అదాని ఎంటర్టైన్మెంట్ కూడా ఇవి ఇక్కడ కొంచెం ఇది అంతకుముందు 2200 ఉంది. ఇప్పుడు 2400 దాకా వెళ్ళింది. సో ఇది అంతకుముందు 3500 దాకా వచ్చింది. సో ఇక్కడ కొంచెం వీక్లీ చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి కొంత అమౌంట్ దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేజర్ ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో వాళ్ళు కంపెనీ క్లోజ్ చేశారు కాబట్టి ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. మేజర్గా కంపెనీలో ప్రాబ్లం లేదు, కానీ ఈ యొక్క ఎలిగేషన్స్ ఏవి ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఈ యొక్క అప్ అండ్ డౌన్స్, ఈ వాలటిలిటీ అవుతుంది అనిపిస్తుంది. కానీ కంపెనీలో మంచి ఫోకస్గానే ఉంది. ఎక్కడ కూడా ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఇది మనం ఇక్కడ లో లెవెల్ కాబట్టి కొంత అమౌంట్ దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఇంకొకటి ఇందాక మీరు ఇంట్రొడక్షన్ చెప్పారు, రిలయన్స్ గురించి ప్రస్తావించారు. రిలయన్స్ బాగా కరెక్షన్ వచ్చి కాస్త అక్యుములేట్ అయింది అనుకోవచ్చా? ఇప్పుడు ఏమన్నా రికవర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది, కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది రిజల్ట్ తోటి అని చెప్పి అంటున్నారు. అవునండి, రిజల్ట్ వచ్చి ఇప్పుడు 1200 ఆ రేంజ్లో ఉంది.
రిలయన్స్ అంతకుముందు వచ్చి స్ప్లిట్ అయ్యాక ఇప్పుడు 1600 మేజర్ హై, అక్కడి నుంచి 1200 వచ్చింది. ఇప్పుడు ఇది మార్కెట్ ఫాల్తో రావటమే కానీ ఒరిజినల్గా కంపెనీలు ఎప్పుడు కూడా మంచి క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ 1150 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఒకవేళ తగ్గితే అక్కడ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. హోల్డింగ్స్ ఉన్న వాళ్ళు అండి, ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు అడ్వాంటేజ్ ఇది లో లెవెల్కి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఏసీసీ ఏ విధంగా ఉందండి? ఏసీసీ ఒకటి బాగా మంచి ఎంట్రీ పాయింట్లో ఉంది సార్. 1980 ఆ రేంజ్కి వచ్చింది. ఇది అంతకుముందు 2800 నుంచి ఫాల్ అయింది. సో దాదాపు 1000 పాయింట్స్ ఫాల్ అయ్యాక ఇక్కడ రికవరీ స్టార్ట్ అవుతుంది. అది కూడా హెల్దీ కరెక్షన్ ఇది. సో ఇది మళ్ళీ 1800 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకునేటట్టుంటే ఒక 2-3 మంత్స్ అలా హోల్డ్ చేసుకుంటే 2200, 2300 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైట్ అండి. ఇంకా కొద్దిగా మెన్షన్ చేసుకున్నాను నేను, ఈ బాలాజీ గురించి చెప్పండి. బాలాజీ ఫిన్సర్వ్, బజాజ్ ఫిన్సర్వ్. ఓకే సార్, బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఇదేంటంటే బాగా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇది అంతకుముందు క్లోజింగ్ వచ్చి 1700 ఆ రేంజ్ దగ్గర క్లోజ్ అయింది. దాదాపు ఇది 2000 నుంచి ఫాల్ అయిందండి. సో 1550 లో లెవెల్, ఇప్పుడు 17,000 దగ్గర మంచి కన్సల్టేషన్ ఉంది. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. అంటే మార్కెట్ ర్యాలీ కనుక వస్తే ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలన్నీ ఫస్ట్ లెగ్లో వెళ్ళే కంపెనీలు ఇవి కాబట్టి వీటిని మీరు ఒకసారి ఎప్పుడైనా కానీ ఫ్రంట్ లైన్ స్టాక్సే ముందు ఫస్ట్ మూవ్మెంట్ వస్తాయి కాబట్టి సో వీటన్నిటి మీద ఒక లుక్ వేసి ఉంచండి. ఎప్పుడైతే అంటే అన్నీ కొనలేము, వీటన్నిటికీ మీకు ఒక ఇస్తున్నాం. వీటిలో బెస్ట్ ఏదైనా ఉంటే వాటిలో మీకు ఫ్రీ అమౌంట్ ఏదైనా ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా మామూలుగా మీరు అందరూ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఈక్వల్ అమౌంట్స్ లోనో లేకపోతే రీజనబుల్ గా స్ప్లిట్ చేసుకోవాలి, అన్ని ఒక చోట పెట్టకూడదని ఒకే సెక్టర్లో పెట్టుకోకుండా సో డిఫరెంట్ సెక్టర్లో మీకు డిఫరెంట్ కంపెనీస్ ఇస్తున్నాం చూడండి. రైట్, ఇప్పుడు కూడా మనం అదే ఒకటి చూసాము. ఓన్లీ అదానిలో తీసుకున్నా కూడా అదానిలోనే 3 డిఫరెంట్ డిస్కస్ చేసుకున్నాము. అదే విధంగానే ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి, ఏంటి వీళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు, ఏం చేస్తుంటారు? బాలకృష్ణ ఇండస్ట్రీస్ వచ్చి టైర్స్ అండి, టైర్స్ ఉంటుంది. ఇది సిఎట్ టైర్స్ లాగానే బాలకృష్ణ టైర్స్ లో ఉంటాయి. సో ఇది కూడా బాగా లాస్ట్ 2 days నుంచి దీనిలో మూవ్మెంట్ వచ్చింది. 2600 మొన్న లో లెవెల్, ఇప్పుడు 2700 ఉంది. సో మేజర్గా ఇది 3500 దాకా వెళ్ళింది. సో అయితే ఇక్కడ 2700 ఇక్కడ కొంచెం ఎంట్రీ తీసుకోవచ్చు. కొంత మూమెంట్ అయితే దీనిలో ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే, ఈ ఫైనాన్స్ సెక్టార్లో చోళమండలం పేరు బాగానే వింటూ ఉంటాం, అది ఎలా ఉందండి? చోళ ఫైనాన్స్ కూడా ఇది దాదాపు మంచి స్ట్రెంగ్త్ వచ్చింది. 1300 ఆ రేంజ్లో, ఇప్పుడు 1280 ఆ రేంజ్లో ఉంది. ఇది 1800, 1700 దగ్గర నుంచి ఫాల్ అయింది. సో ఇది ఇక్కడ మార్కెట్ కరెక్షన్లో కూడా ఇది 1200 దగ్గర నుంచి ఇప్పుడు 1300 దగ్గర స్టెబిలిటీ బాగా చూపిస్తుంది. సో స్ట్రెంగ్త్ ఉంది బాగా దీనిలో. వీక్లీ చార్ట్స్ అవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం అంతకుముందు 1380 దాకా వెళ్ళి ఇప్పుడు డౌన్ వచ్చింది. సో ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ రెగ్యులర్గా దీనిలో చేసుకోవచ్చు. అయితే ఇదివరకు మీరు చెప్తూ సెక్టారల్ వైజ్గా మనం స్ప్లిట్ చేసుకోవాలి, డైవర్సిఫికేషన్ చేసుకోవాలన్నారు కదా. ఎక్కువ మంది ఈ ఫార్మా స్టాక్స్ ని చూస్తూ ఉంటారు, సపోర్ట్ స్టాక్స్ కింద లేకపోతే ఈ విధంగా సేఫ్టీ కింద. దీంట్లో 2 మనం ప్రధానంగా సిప్లా ఒకటి, రెడ్డీస్ ఒకటి, ఆ 2 ఎలా ఉన్నాయి? ఓకే, సిప్లా అయితే ఏంటంటే ఇది అంతకుముందు 1675 దాకా హై వచ్చిందండి. ఇప్పుడు 1460 ఆ రేంజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ వచ్చింది. సో 1530 ఆ రేంజ్ దాకా ఉంది. సో సిప్లా బయింగ్లో ఉంది. ఓకే, రెడ్డీస్ అండి? డాక్టర్ రెడ్డీస్ వచ్చి ఇది ఇప్పుడు కొంచెం ఫాలింగ్లో ఉందండి. ఇది అంతకుముందు హై వచ్చి 1450 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1300. సో ఒకసారి లాస్ట్ టైం మంచి ర్యాలీ వచ్చింది. ఇది 1180 నుంచి దాదాపు 1400 దాకా వచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సెల్లింగ్లో ఉంది ఇది. సో డౌన్ ట్రెండ్లో ఉంది ఇది. సో సిప్లా అయితే అప్ ట్రెండ్లో ఉంది, ఇది డౌన్ ట్రెండ్ వచ్చింది. ఓకే, కెనరా బ్యాంక్ ఏ విధంగా ఉందండి? కెన్ బ్యాంక్ కూడా పాజిటివ్గానే ఉందండి. ఇది 90 నుంచి ట్రెండ్ పాజిటివ్ తీసుకుంది. లాస్ట్ 3 days బ్యాక్ ఇది 89 దాకా వచ్చింది, ఇప్పుడు 98 ఆ రేంజ్లో ఉంది. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది ఇది. సో అంతకుముందు 130, 140 దాకా వెళ్ళింది. సో ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇంకొక డౌట్ అడిగారు మన కాలం నుంచి వచ్చింది, మిధాని గురించి. మిధాని అనే షేర్ ఏ విధంగా ఉంది? ఇన్వెస్ట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చా లేకపోతే ఏ విధంగా ఉంది? అలాగే సార్,
MIDHANI. ఇదండి, ఇది 322 రూపీస్ అలా ఉందండి ఇది. ఓకే. సో ఇది ఇప్పుడే బాగా ఫాలో అయింది. అంతకుముందు 600 530 దాకా వచ్చింది. సో 535 నుంచి ఇప్పుడు 300 ఆ రేంజ్ ఉంది. సో లాస్ట్ టైం కూడా ఇక్కడ 300 దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇది. సో ఇక్కడ ఇది కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో పాజిటివ్గా ఉంది ఇక్కడ, ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు. కోల్ ఇండియా గురించి చూద్దామండి. కోల్ ఇండియా ఏ విధంగా ఉంది? కోల్ ఇండియా వచ్చి ఇది కూడా ప్రజెంట్ అంతకుముందు హై వచ్చి 539 ఆ రేంజ్కి వెళ్ళింది సార్. ఇప్పుడు 378 ఆ రేంజ్లో ఉంది. సో ఇంకా డౌన్ ఉంది ఇది. అయితే మేజర్గా ఇక్కడ సపోర్ట్స్ కనపడుతున్నాయి. 375 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మార్కెట్ కనుక ర్యాలీ అయితే వీటిల్లో కొంచెం మంచి మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పాజిటివ్గానే ఉంది ప్రజెంట్ అయితే. ఇది ఇక్కడ సపోర్ట్స్ ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. భాస్కర్ రావు గారు వైజాగ్ నుంచి ఒక కాలర్ నాకు తీసుకుందాం అండి. నమస్తే భాస్కర్ రావు గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏంటండి డౌట్? ఎమామి లిమిటెడ్. ఏదండి? ఇమామి. ఓకే. ఎక్కడ తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నారండి? ఉన్నాయా ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నాయా? కొత్త కొనాలనుకుంటున్నారా అండి? తీసుకున్నానండి, నా దగ్గర హోల్డింగ్స్ ఏ ప్రైస్ లో ఉన్నాయండి? అది నేను 700 తీసుకున్నానండి. ఓకే. 700. ఇప్పుడు లాస్ లో ఉన్నారా? ఇప్పుడు 564 అలా ఉందండి. ఇది లో లెవెల్ వచ్చి 424 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. లాస్ట్ టైం 28/3/2024 నాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 560 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ వీక్లీ చార్ట్ అయితే లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. సో ఇక్కడైతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే చేయొచ్చు. మళ్ళీ ఇంకా ఒకవేళ బాగా డిప్ అయినా 450 ఆ రేంజ్లో మేజర్గా డిప్ ఒకవేళ వస్తే అక్కడ దాకా కూడా ఛాన్సెస్ ఉంది. అంటే 80% రాకపోవచ్చు, కానీ వచ్చిన మేజర్ అక్కడ వరకు కూడా మళ్ళీ దానికి కూడా రెడీగా ఉండండి. కంపెనీ అయితే బాగానే ఉంది, ఫండమెంటల్గా స్ట్రాంగ్. సో మార్కెట్ కరెక్షన్ వల్ల ఇది డౌన్ అయింది, కానీ కంపెనీలో ప్రాబ్లం లేదు. కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకుంటే మళ్ళీ అన్ని కలిపి రికవర్ అవుతాయండి ఛాన్స్. రైట్ అండి. ఇంకొక స్టాక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాళ్ళు బాగానే ఎక్స్పాండ్ చేస్తున్నట్టున్నారు ఈ మధ్య, వేరే సిటీస్కి కూడా. అవునండి, గోద్రేజ్ ప్రాపర్టీస్ వచ్చి ప్రజెంట్ ఇది కూడా బాగా కరెక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది సార్. ఇప్పుడు 2360 ఆ రేంజ్ ఉంది. ఇది దాదాపు 3000 నుంచి ఫాల్ అయింది. సో టెక్నికల్గా అయితే ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మీరు కంపేర్ చేస్తే 3300 నుంచి ఇప్పుడు 2300 దాదాపు 1000 పాయింట్లు ఫాల్ అయింది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ అది సపోర్ట్స్ దగ్గరలో ఉంది. రైట్ అండి. ఇది అవెన్యూ సూపర్ మార్కెట్ అండి, ఏ విధంగా? డీమార్ట్ కూడా మన రిజల్ట్స్ బాగానే వచ్చాయి. అయితే ఇది దాదాపు 5500 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 3600 దగ్గర ఉంది. సో ఇది కూడా మేజర్ కరెక్షన్ అంతా అయిపోయింది. సో వీక్లీ చార్ట్స్ అయితే పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ట్రెండ్ ఇక్కడ పాజిటివ్. మన లాస్ట్ టైం 15% ఎట్ డే సింగిల్ డే పెరిగింది ఇది. సో కాబట్టి మళ్ళీ మనం ఈ డీమార్ట్ మంచి ఎప్పటి నుంచో స్ట్రాంగ్ కంపెనీ, వాటికి ఒరిజినల్గా వాల్యూ ఉంది. సో ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ. సో కొంత తక్కువ అమౌంట్స్ అలా యాడ్ చేసుకోండి, ట్రేడ్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఇది పెట్రోలియం ప్రోడక్ట్స్ సంబంధించిన పెట్రోలియం కంపెనీస్లో ఇండియన్ ఆయిల్, BPCL వీటి గురించి చూస్తూ ఉంటాము. అందులో ఈ IOCL గురించి చూద్దాం అండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇన్వెస్ట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చా? యూజువల్లీ మీరు సజెస్ట్ చేస్తారా? లైక్ ఇలాంటి పెట్రోల్ కంపెనీస్ ఏంటంటే ట్రేడింగ్ పాయింట్లో చేసుకోవచ్చు సార్. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్లో పెద్దగా ఇవి ఇవ్వవు. బట్ ఫ్యూచర్ ఆప్షన్స్ కానీ లేకపోతే ట్రేడింగ్లో మంచి ఛాన్సెస్ ఉంటాయి. వాలటిలిటీ ఉండదు కాబట్టి ఉన్న కొంచెం వాడుకోవాలంటే. అవునండి. సో ఇప్పుడు 127 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఎక్కువ షేర్లు కొంటాను అనే వాళ్ళకి ఇది కొంచెం అడ్వాంటేజ్ అనమాట. సో 127 అలా ఉంది. ఇది 150, 160 దాకా ఛాన్స్ ఉంది. సో 185 ఆ రేంజ్ దాకా వెళ్ళింది ఇది అంతకుముందు. సో ఇది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇది. సో ఇది నేరో రేంజ్లో ఉంది కానీ పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనండి. మరో కాలర్ ఉన్నారు, తీసుకున్నామండి. హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంటండి డౌట్? సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. డిఎల్ నేను 2 రేంజ్లో ఉన్నాయి సార్ నాకు. ఏంటది? BEL. ఓకే. BEL. ఓకే. ఏ రేటు? ఓకే. ఓకే.
ఏంటండి డౌట్? ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్. ఇంకోటి ఏదన్నారు? హెరిటేజ్ ఫుడ్స్ బిఈఎల్ సార్. హెరిటేజ్ ఫుడ్స్ బిఎల్ 290లో ఉన్నాయి, యాడ్ చేసుకోవాలా అని అడుగుతున్నారా? అవును సార్. ఓకే, హెరిటేజ్ ఫుడ్స్ ఫ్రెష్ బయ్యా? అవును సార్. రైట్ అండి. సో బిఎల్ అయితే ప్రెసెంట్ అయితే ఇంకా ఆగండి సార్. ఇప్పుడు ఇది 250 ఆ రేంజ్లో యాడ్ చేయండి. ఇప్పుడు 276 ఆ రేంజ్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి. 260 250 మధ్యలో యాడ్ చేయండి, అది బాగానే ఉంటుంది అప్పుడు. అలాగే హెరిటేజ్ ఫుడ్ వచ్చి మధ్యలో బాగా ర్యాలీ వచ్చి మళ్ళీ కొద్ది కరెక్షన్ వచ్చినట్టుంది. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్ బై చేయాలని అనుకుంటున్నారా? ఫ్రెష్ బై కోసం అడుగుతున్నారు. ఇప్పుడు 436 ఆ రేంజ్లో ఉంది సార్ ఇది. సో వీక్లీ చార్ట్స్ అయితే వీక్నెస్ ఉంది సార్, ఇది బాగా ఇంకా వీక్నెస్ ఉంది. ఇప్పుడు 400 బ్రేక్ అయిందంటే కొంచెం ఇక్కడ యాడ్ చేసుకోండి, మళ్ళీ 350 ఆ రేంజ్లో మళ్ళీ ఒకవేళ వస్తే అక్కడ కూడా యాడ్ చేసినట్టు చూడండి, డబుల్ ఎంట్రీ చేసుకోండి దీనిలో. సో ప్రజెంట్ ఇప్పుడు అంతకుముందు 658 ఆ రేంజ్ నుంచి 430 ఆ రేంజ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో ఒక 50% ఇక్కడ యాడ్ చేయండి, మళ్ళీ కొంచెం తగ్గితే 380 350 మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోండి. రైట్ అండి. మోటార్ షేర్స్ కొద్దిగా చూద్దాం అండి. ఆటోమొబైల్లో హీరో మోటార్ కాప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? హీరో మోటార్ వచ్చి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి బాగా డిసప్పాయింట్ చేస్తుందండి, బాగా డౌన్ అవుతుంది. సో అంతకుముందు టెక్నికల్ సపోర్ట్ 4300 అది కూడా బ్రేక్ అయింది. సో అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 6200. సో ఇప్పుడు 4070 ఆ రేంజ్లో ఉంది. సో 4000 మేజర్ సపోర్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీక్లీ చార్ట్ అయితే ఇప్పుడు కొంచెం పాజిటివ్ టర్న్ అవుతుంది లాస్ట్ 2-3 వీక్స్ నుంచి. అయితే చాలా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఒక 3-4 మంత్స్ హోల్డ్ చేసే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ ఇక్కడ బాగా కన్సల్టేషన్లో ఉంది. సో 4000 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ అయితే వస్తుంది. లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేయండి. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటే మళ్ళీ ఏమైనా స్టాప్ లాస్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి? 4000 బిలో వీక్నెస్ వస్తుంది సార్, 4000 బిలో ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ అక్కడ స్టాప్ లాస్ ఇక్కడ 4000 బిలో పెట్టుకోండి. ఓకే. ఐషర్ అండి, ఐషర్ మోటార్స్. ఐషర్ వచ్చి బాగానే ఉంది సార్, ఇది ఐషర్ మోటార్ వచ్చి. సో ప్రజెంట్ ఐషర్ వచ్చి ఇది 5047, ఇది ఈవెన్ కరెక్షన్లో కూడా ఏం తగ్గలేదు. ఇది అంతకుముందు లో వచ్చి 4700 మేజర్గా వచ్చి అక్కడ నుంచి 5400 ఆ రేంజ్లో ఉంది. సో మేజర్గా 5070-40 మంచి ఎంట్రీ పాయింట్ అయితే. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది దీనికైతే. ఓకేనండి. ఇంకొకటి ఎస్కార్ట్స్ అండి. ఎస్కార్ట్స్ కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్. ఇది అంతకుముందు 4400 దాకా వెళ్ళింది, ఇప్పుడు 3500 ఉంది. లో వచ్చి 3200 దాకా వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మంచి ర్యాలీ వచ్చింది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది అది ఎస్కార్ట్స్ కూడా. ఓకే. ఓవరాల్గా మనం ఈరోజు చూసినవన్నీ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. సో యాజ్ విత్ ద మార్కెట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మనం కొద్దిగా పాజిటివ్గా ఉంటాయి అనుకుంటున్నాం కాబట్టి మార్కెట్ కూడా ఇక్కడ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. బహుశా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. ఇంకోటి ఈ క్యూమిన్స్ అండి, క్యూమిన్స్ షేర్ ఏ విధంగా ఉండొచ్చు, పెట్టుబడి పెట్టచ్చా? క్యూమిన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇది బాగా తగ్గింది. ఇది అంతకుముందు 4200 నుంచి ఇప్పుడు 3000 వరకు వచ్చింది, 2924 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ ఇంకా చార్ట్స్ అయితే వీక్లీ చార్ట్ అయితే వీక్నెస్ ఉంది, డైలీ చార్ట్లో కొంచెం కన్సల్టేషన్ కనబడుతుంది. ఇది స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయండి సార్, 2850 స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో చార్ట్ అది. జింక్ అండి, హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ ఇది పాజిటివ్గానే ఉంది సార్. ఇప్పుడు 420 నుంచే సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు 455 రేంజ్లో వచ్చింది. సో అంతకుముందు ఇది 720 నుంచి ఫాల్ అయింది. సో దాదాపు 425 లో లెవెల్ వచ్చింది. సో ఇది పాజిటివ్గానే ఉంది. హిందుస్థాన్ జింక్ ఫ్రెష్గా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ 450 ఆ రేంజ్లో ఎంటర్ అవ్వచ్చు, మళ్ళీ 420 ఆ రేంజ్లో రీఎంటర్ అవ్వచ్చు. సో టార్గెట్ అయితే 500 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్స్, డైలీ చార్ట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి దీనిలో, హిందుస్థాన్ జింక్లో. రైట్ అండి. కాలర్ ఉన్నారు, తీసుకుందాం అండి. రమేష్ గారు ఫ్రమ్ గుంటూరు. రమేష్ గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, డౌట్ ఏంటి? నమస్తే సార్. సార్ ఈ ఇన్ఫ్రాలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా బెటరా, ఎంసీసీ బెటరా, ఎంట్రీ కావాలి ఏది బెటర్? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వచ్చి 300 ఉంది సార్. సో ఇప్పుడు ఇది 290 ఆ రేంజ్లో ఉంది. ఇది డైలీ చార్ట్లో పాజిటివ్ వచ్చింది సార్.
అయితే 50-50 చేయండి సార్. ఎన్సీసీను ఇది రెండు బాగానే బాగా లో లెవెల్స్ వచ్చాయి కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేసి రెండిట్లో పెట్టుకోండి, బాగానే ఉన్నాయి రెండు. ఇందాక ఎన్సీసీ ఇందాకే చెప్పాను బాగున్నాయి. సో ఇది కూడా అంతే బాగానే ఉంది. సో 330 ఆ రేంజ్లో ఉంది. బడ్జెట్లో కూడా ఇప్పుడు ఇన్ఫ్రా కొంచెం పాజిటివ్ ఇస్తారని టాక్ ఉంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవటం పర్వాలేదు. సో అందులో లో లెవెల్స్ వచ్చేది. సో 298 నుంచి 280 మధ్యలో బై చేసుకోవచ్చు. ఇవన్నీ టెక్నికల్గా చెప్తున్నారు కదా, ఏంటండి మీరు దీనికి టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేస్తున్నారు, దీని గురించి ట్రైనింగ్ ఏంటి? టెక్నికల్ అనాలిసిస్ ఇది మేజర్ సార్. ఇప్పుడు మనం ఏ కంపెనీ అయినా అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో టెక్నికల్గా ఎంట్రీ లెవెల్ అనేది చూసుకొని ఎంటర్ అవుతేనే మంచి మనీ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ చూసుకోవటం, దాని తగ్గట్టుగా టెక్నికల్ చూడాలంటే ఇందులో ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. MACD, హిస్టోగ్రామ్ అని, తర్వాత స్టోకాస్టిక్స్, ATR బ్యాండ్స్, అలాగే మూవింగ్ యావరేజ్. సో ఇవన్నీ కూడా మీకు చెప్తాము. నేర్చుకుంటే ఏమవుతుందంటే మీ అంతటి మీరే మార్కెట్ని ఒక ఐడియా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్గా ఎంట్రీ ఉన్నా లేదా అనేది ఇంపార్టెంట్. దానికి ఏంటంటే సంబంధించి గణపతి ట్రేడింగ్ అకాడమీలో మేము మీకు మంచి కోచింగ్ ఇస్తాం. సో నిన్నే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ 8:30 to 9:30. సో మీకు ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, టెక్నికల్ అనాలిసిస్, అలాగే MCX, గోల్డ్, సిల్వరు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, వీటన్నిటి గురించి మేము మీకు కోచింగ్ ఇస్తాం. అలాగే మీకు మెటీరియల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మెటీరియల్ ఇస్తాం. తర్వాత రన్నింగ్ నోట్స్ అది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. కాబట్టి ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇలా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ముందే అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే అందరం కూడా ఇన్వెస్ట్మెంట్ 5 years 6 years అనుకుంటాం, కానీ ఈ మధ్యలో వచ్చే అప్ అండ్ డౌన్స్ని మనం వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి క్యాపిటల్ని. దానికైతే ఒక మంచి నాలెడ్జ్ లెర్నింగ్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సలహాను ఇచ్చారు. దాంతో పాటుగానే ఈరోజు ప్రేక్షకులు అడిగిన వాటికి కావచ్చు, అదేవిధంగానే మనకు ఉన్న ఈ జనరల్ క్వశ్చన్స్ సంబంధించి కావచ్చు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి. ఇది వాటి బిజినెస్. తర్వాత ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.